ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హబక్కుకు 3వ అధ్యాయము 18వ వచనము. అవును ప్రియులారా, ఎంతటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు ఎదురైనా మనం దేవుని యందు ఆనందించాలి. ఈ హబక్కు గ్రంథం ఈ 18వ వచనానికి ముందు 17వ వచనంలో ఎంతో చక్కనైన మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదనని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉదాహరించినటువంటి పరిస్థితి ఎంత నికృష్టంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ భక్తుడు వెలిపించిన విశ్వాసం ఎంత గంభీరమైందో, ఎంత గట్టిదో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా చూస్తే అతడు ఏమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గొల్లైపోయినప్పటికీ, నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దేవుని ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందిస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంతటి చక్కని మాటలు ఈయన తెలియపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలండి. బహుశా ఈ మాటలు సువర్ణ అక్షరాలతో రాయతగ్గవి. దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలా అక్షరాల్లాగా ఉండాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏంటంటే, భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు వెళ్తూ ఉన్నాడు. ఇంకా మాటలు చెప్పాలంటే ఆయన దేవుని వద్దకు పారిపోతున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇన్ని ఆపదలు వాటిల్లినప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతుందన్న సంతోషంగా దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత, ఎంత కీర్తివంతమైన విశ్వాసం, ఇది ఎంత అజేయమైన ప్రేమ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అవును ప్రియమిత్రులారా, మనం అందరం కూడా ఈ కష్టాలనే వానలో కోయిల్లాగా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించాలి. కష్టాలు రాగమానవు. మనం ఎందుకు దేవుని స్తుతించడం ఆపాలి? బహుశా ఈ వర్షం అనే కష్టం వెలిసే సమయం వచ్చేసింది అనుకుంటా. తేలిక మనసుతో బాధలు నిద్రించేవాడు వాటిని తేలిగ్గా చేసుకుంటాడు. కన్నీరు కార్చిన వాడు కమ్మని పాట కూడా వింటాడు. కాబట్టి ప్రియమిత్రులారా, మన ఇంట్లో సమృద్ధి లేకపోయినా, మన పొలాల్లో పంటలు లేకపోయినా, మన దేవుని యందు యెహోవా యందు ఆనందిస్తూ ముందుకు సాగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. కృప కనికరం కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఎంత చక్కని వాక్యాన్ని మాకు దయచేశారు ప్రభువా. దేవా, మా జీవితాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు ఎన్ని వచ్చినా మీ యందు ఆనందించే భాగ్యాన్ని, అలాంటి శక్తిని మేము పొందుకోగలిగే కృపను ప్రభువా దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ కష్టాల్లో నుండే, ఈ బాధల్లో నుండే ఆశీర్వాదాలు దయచేసే దేవుడు అని మేము మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. మీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా కూడా ప్రభువా మమ్మల్ని కాపాడి మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని నింపి, ఏ విధమైన ఉపద్రవాలకు మేము లోను కాకుండా, అపజయాలకు, అనారోగ్యాలకు మేము లోను కాకుండా ప్రభువా మమ్మల్ని కాపాడుతూ ముందుకు నడిపించండి. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.